పెసరెగ్ దోశ చాలా తర చేసింది తాజీ. వీటిపైన కొంచెం 4 ఉల్లిపాయలు అలాగే సొంబిద్దా. ఉల్లిపాయలు వేసుకో కొన్ని వెయ్యి ఉల్లిపాయలు ఒకటి. పిల్లల్ని రెడీ చేసావా? టైం 11:30 అవుతుంది. ఎప్పుడు పోయి ఎప్పుడు రావాలో. మొదలుగా ఎండలు కూడా పెరిగిపోయినాయి. సుహాసిన తల్లి రెడీ అయ్యావా? ఏడికి పోతున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? మాయ బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మాయ బర్త్డే వస్తుంది కదా, మీ మమ్మీది మీ మాయది. త్వరగా తీసుకుని వద్దాం. ఏంది ఆ తాళం పట్టట్లేదా? తాళం అక్కడ ఉంది మాయ, బండికుంది. నిట్టి చేత కదేమో, నేను వేస్తాను తాళం. వచ్చేటప్పుడు పెద్ద తాళం తీసుకొద్దాం, ఈ పనికి రావట్లేదు. సరేనా? గుర్తుపెట్టుకో. సరిపా బయలుదేరదాం మరి ఇంకా. రాజీ తినకుండా వచ్చాం కదా, అలాగే మీ తమ్ముడికి బట్టలు తీసుకున్నాము. తర్వాత పిల్లడు కూడా తీసుకున్నాం, సువాసన కూడా తీసుకున్నాం. సువాసన పుట్టినరోజు కూడా రాబోతుంది కదా, పనిలో పని సువాసన కూడా తీసుకున్నాం. సరేనా? నీకు వచ్చేసి మీ తమ్ముడు తీసుకున్నాడు అట్లే. ఏమంటావు? ఏందమ్మా నీకు నీకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదండి. సరే పిల్లలందరూ బట్టలు తీసుకున్నట్టే. ఇవ్వండి షాపింగ్లు, ఏం కూరగాయలు తీసుకుని పోయి తర్వాత వచ్చేసి మా చిన్నోడికి ఆధార్ కార్డు అప్లికేషన్ మళ్ళీ చేయించాలి. ఏలుపురు వెళ్ళాలి. వెళ్ళి త్వరగా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకొని బయలుదేరదాం ఇంటికి. ఏమైనా భోజనం చేస్తావా? భోజనం చేసిపోదాం. సరే బయలుదేరదాం. రాజీ పుచ్చకాయ కర్బూజా తీసుకుందాం పిల్లలకి. డాగులోనే ఏగా కన్నా డాగు ఉన్నాడు చూడండి, చూడు. ఓకే. ఎన్ని కేజీలు? మరి ఇంకో కాయ వేయాలిగా. పుచ్చకాయలు ఎన్ని తీసుకుందామా? పెద్దకాయ తీసుకుందామా? సరిపోయింది కానీనండి, కొంచెం అటు ఇటుగా పిల్లలకేగా. సరి తీసుకొని బయలుదేరుతాం. ఎన్ని తీసుకోవాలని కొంచెం ఇబ్బంది మా బండ్ల మీద. అయినా తప్పదు, మన ఊర్లో ఏం దొరకవాయా. చాలా ఇంకొక రోజు అవుతా డబ్బా ఒకటి చూసుకుంటాలే. ఆకలి అవుతుందా? నీ చూస్తా అడ్జస్ట్ చేసుకో. మన చుట్టాల దగ్గరికి వెళ్తున్నాం గారు, తిన్నాంలే. ఆధార్ కార్డు చేసాను, మన చుట్టమేగా. ఇది తాకుంటూ మెల్లగా వెళ్ళిపోదాం. తీసుకున్నా చిన్న వాటిలో 100 రూపాయలకి 500, 200, 500 తేడా. 2 ఈసాలు 2 కవరింగ్ కొట్టి. ఈ బండ్లు తగిలిచ్చాయి మొత్తం. ఏడవాడితే ఏడుంటాయో తెలియదు. ఇప్పటికే చాలా లగేజ్ అయింది. చానాలతో మామిడికాయలు ఫస్ట్ టైం ఏడే తీసుకోవడం. ఇంకా ఫోన్పే ఉందా? ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, అన్నీ ఉండయా? బయటకి ఇచ్చేసా. కూరగాయలు జాగ్రత్త పెడుతున్నావా? ఆ మామిడికాయలోనా కర్బూజా తీసుకొచ్చాం కదా, శుభ్రంగా అదొకటి ఇదొకటి కడిగేసి ముక్కలు చేసి పిల్లలకి పెట్టు. రోజు భోజనం ఏం చేయలేదు కదా, వండుకోదు. ఆకలి అవుతుంది ఫుల్గా. అన్నం తాలింపేదని ఏ కదా. మమ్మీ అమ్మ భోజనం చేసరికి లేట్ అయింది కానీ మనం కర్బూజా తెచ్చుకున్నాం కదా, మేము ముక్కలు చేసేసి జ్యూస్ చేసుకుని తాగుదాం, లేకపోతే మామూలుగా తిందామా? జ్యూస్ చేసుకుని తాగుదాం. సరేనా? తమ్ముడు కూడా తాగుతాడు. కట్ చేద్దాం. కట్ చేయి, తిప్పు. నేను కట్ చేసి పెడతా ఉండు. జ్యూస్ తయారు చేసారా? తాగుతానే చల్ల పెడతావు.
ఫస్ట్ టైం జ్యూస్ చేయడం. ఓకే, కర్బూజా జ్యూస్. సుహాసిని గ్లాస్ పెట్టుమా, గ్లాస్ పెట్టు. పోస్తానండి. ఐసా ఎమ్మి ఎమ్మి కర్బూజా జ్యూస్. ఆ నల్లగా ఉన్నాయి ఏంటి అంటే సబ్జా గింజలండి. అవి కూడా సన్నగా అయిపోయినాయి. సుహాసిని ఎట్టంది, బాగుందా? తాగు. రాజీ మాయ్ దా. వినుకొండ షాపింగ్ అయితే చేసాము. ఇంకా వచ్చి రాగానే దొండకాయ పచ్చడి చేసుకొని బాగా నేను పిల్లలందరం కలిసి భోజనం అయితే చేసాము. ఇంకా షాపింగ్ చేసామని అన్నాం కానీ మీకు ఏం తీసుకున్నాం మా తమ్ముడికి కానీ పిల్లలకి కానీ మీకు చూపించలేదు కదా. ఇప్పుడైతే చూపిస్తాను, చూద్దాం. ఫస్ట్ మా తమ్ముడికి చూపిస్తా. ఇవి వచ్చేసి 2 కండాలు పిల్లలు కానీ తీసుకున్నాను. పాప్కార్న్ కుట్టీస్ అసలుకి చాలా బాగున్నాయి. మా తమ్ముడు అసలుకి ఎప్పుడు వేసుకున్నది కూడా కాదు. వీడియో అసలుకి అబ్బాయినే రమ్మన్నాం, వినకుండా రారా తీసుకుంటాను కానీ బట్టలు తీసుకుంటాను రారా అంటే మా తమ్ముడు ఇంకేముంది లెక్క, మీకు ఇష్టం వచ్చినవి తీసుకోండి, నేను రానులే అని చెప్పేశాడు. ఇదిగోండి, మాకు నచ్చింది. నాకంటే వాళ్ళ బావకు బాగా నచ్చింది. సొక్క నేను వేసుకోవాలనిపిస్తుంది. వేసుకో, వాడు బర్త్డే అయిపోయిన తర్వాత వేసుకుంటారు. ఒకటిలో ఒకరు వేసుకుంటారు కదా. సరే కానీ ఇద్దరు అసలుకి బావ బామద్రాలే ఉంటారు, ఒక అన్నల దమ్ములాలు ఎవరు చొక్కాలు వేసుకుంటారు. ఈ షర్ట్ అయితే బాగుంది. బావని కూడా తీసుకోమన్నాను కానీ నెక్స్ట్ మంత్లో తీసుకుంటాలే అన్నాడు. అదేవిధంగా ప్యాంటు, బ్లాక్ ప్యాంటు, ఇంకా షర్ట్ మీద కానీ ఇంక దేని మీదకైనా బాగుండిద్ది అని చెప్పి. మగ పిల్లల బట్టలు ఏమి ఉండదండి. ఆడవాళ్ళకైతే ఆ టౌన్స్ వచ్చినాయి, ఆ సెంగిట్ ఉంది, ఆ హ్యాండ్రెడ్ అట్టు ఉంది అనుకోవచ్చు. ఎదరు పెట్టుకో, కండాగా పెట్టు, వాడి చేత వాడికే పెట్టు గట్టనే. అదేవిధంగా ప్రిన్స్ అమ్మ గౌను. ఓకే, నేనేమో హెవీలో చూస్తుంటే వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ అమ్మాయికి కంఫర్ట్గా ఉండాలని చెప్పి ఎండాకాలం కదా కొంచెం మెత్తగా ఉండిద్దని ఇది తీసుకున్నాడు. చాలా బాగుంది, లైనింగ్ క్లాత్ వచ్చి మెత్తదనంగా. కానీ మా అమ్మాయికి మాపు కాగదు. రోజు కాకు, ఎప్పుడు ఆదివారం పూట సండే వేస్తే బాగుంటుంది. ఈ గౌన్కి ఇది వచ్చింది, వాళ్ళ డాడీ డబ్బులు ఇస్తాడు కదా స్కూల్కి వెళ్తూ చాక్లెట్లు అవి పెట్టుకోవడానికి, హ్యాండ్ బ్యాగ్ లాంటిది. పెద్ద అబ్బాయి, ఈ సాస్ బాబు కండి పెద్ద అబ్బాయికి. మొన్న పండక్కే తీసుకున్నాం కానీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు కదా, యూనిఫామ్ అయితే లేదు, ఇంకా అబ్బాయి సైజు రాలేదు, వచ్చే సంవత్సరం ఇస్తాం యూనిఫామ్ అన్నారు. అందుకని ఇంక నార్మల్ బట్టలు వేసుకుంటున్నాడు కదా, అందుకని ఇవి తీసుకున్నాము. చిన్నడాడి ఇంక ఈ షర్ట్ మీదకి నెక్కరు. ఇదైతే కొంచెం యూనిఫామ్ లాగా ఉంది కానీ ఇంక ఇది తీసుకున్నాము. దాని మీదకి ఇంక ఈ నెక్కర్ వచ్చింది. ఇది వచ్చేసి ఇది కూడా సుహాసినిది గౌను, దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ వచ్చేసింది. ఇది వచ్చేసి సుహాస్ బాబు. మా అబ్బాయికి ప్యాంటు షర్టు కంటే సిసింద్రి బట్టలోనే చాలా క్యూట్ గా ఉన్నాడని చెప్పి, ప్యాంటు షర్ట్ కంటే ఇంక సిసింద్రి బట్టల్లో చాలా క్యూట్ గా ఉన్నాడని ఇంక ఇవే అది దాని మీదకి బుడ్డోడి. ఇదేమది చాక్లెట్లు వచ్చాయి, ఐస్ క్రీమ్స్ వచ్చాయి కదా, సంతోషం ఆగట్లా. ఇవన్నమాట మేము తీసుకున్న షాపింగ్ అయితే. ఎట్లా ఉన్నాయి ఏందని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉందో చూపిస్తాం. మరి హ్యాపీ బర్త్డే టు యూ.